అందరికీ నమస్తే. ఆసరా పెన్షన్లకు సంబంధించి ఒక కీలక అప్డేట్ మంత్రి సీతక్క మొన్న ప్రకటించారు. ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు ఇస్తామని. కొత్త పెన్షన్లు అంటే 4,000 పెన్షన్ ఏం కాదు, 2,000 రూపాయల పెన్షనే, కానీ కొత్త వాళ్ళకి ఇస్తామని. యాక్చువల్గా గవర్నమెంట్ దగ్గర 10 లక్షల మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. అప్లికేషన్ పెట్టుకుంటే మళ్ళీ వీళ్ళు 43,000 ఇస్తారా, లక్ష ఇస్తారా, ఎంత ఇస్తారో తెలియదు. ఆ లెక్కలు వాళ్ళకే తెలవాలి. ఇచ్చినప్పుడు ఇచ్చినట్టు, లేకపోతే మళ్ళీ ఇస్తారన్నట్టు త్వరలో. సరే, అదేమన్నా కావచ్చు. కానీ ఆల్రెడీ 2 లక్షల మంది డిస్క్వాలిఫై చేశారు. సరే, దానిలో వీళ్ళు రకరకాల కారణాలు చెప్పి నేను మీకు చెప్తా. ఒక బలమైన రీజన్ ఉంది. అంటే వీళ్ళు పెట్టిన ఒక కండిషన్ ఉంది, గవర్నమెంట్ పెట్టిన కండిషన్. ఆ కండిషన్ కింద అయితే ఇంకొక 2 లక్షల మంది వెళ్తారు. ఆల్రెడీ ఆఫీసర్ చెప్తున్నారు మొత్తం 4 లక్షల మంది పెన్షన్లు కట్ అవుతాయని. ఇచ్చేదేమో ఇంత, కట్ చేసేది ఇంత. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో 42 లక్షల మందికి పెన్షన్లు ఇప్పుడు కాదు, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి వస్తుంది. ఇంకా వాళ్ళకే వస్తుంది. దానిలో చాలామంది కట్ అయిపోయింది. ఇంకా 2,000 రూపాయలు మాత్రమే వస్తున్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కొత్తగా ఇస్తామంటున్నారు. కొత్త ఇవ్వడం అంటే కొత్త వాళ్ళకి మాత్రమే ఇవ్వడమే, అంతేగాని పాత వాళ్ళకి 2,000 రూపాయలు 4,000 రూపాయలు చేస్తారని కాదు. అది క్లియర్. రెండో పాయింట్ ఏంటంటే అసలు ఎన్ని ఇస్తారు? వాళ్ళు 2 లక్షలు ఇచ్చినా తక్కువనే. ఎందుకంటే 10 లక్షల అప్లికేషన్స్ ఉన్నాయి గవర్నమెంట్లో. వాళ్ళు ఇప్పుడు కనుక వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇంకొక 3-4 లక్షలు వస్తాయి అప్లికేషన్స్. అంటే ఎప్పటికప్పుడు రోజు ఇప్పుడు ఇవాళ 59 ఏజ్ ఉన్నాయినా ఒకరోజు చేంజ్ అయితే 60 ఏజ్కి పోవచ్చు. అంటే ఎలిజిబిలిటీ పెరుగుతుంది కదా. వీడియోస్ పెరుగుతున్నారు, వీడియోస్ కూడా పెరుగుతారు కదా. భర్తలు చనిపోయిన వాళ్ళు కూడా నడుస్తూ ఉంటుంది. మరి వాళ్ళందరికీ అవకాశం ఇస్తే ఇంకొక 2 లక్షలు ఈజీగా పెరుగుతారు. కానీ ప్రభుత్వం అది చేయడానికి ముందుకు వస్తలేదు. అందుకే 2 లక్షల రూపాయలే కొత్త వాళ్ళకి ఇద్దాం. పాత వాళ్ళకు 4,000 రూపాయలు ఇస్తే ఏమొస్తుంది? పాత వాళ్ళకి ఏమి ఇచ్చినా కేసీఆర్ పెన్షన్ అంటున్నారు వాళ్ళు. కాబట్టి కొత్త వాళ్ళకి ఇస్తే వీళ్ళు మా కాంగ్రెస్ పెన్షన్ ఇచ్చిందని చెప్పుకుంటారు అనేది బహుశా కాంగ్రెస్ ఆలోచన ఉండొచ్చు. అది ఇక రాజకీయాలకు అతీతంగా ఉండదు, రాజకీయాలతోనే ఉంటుంది. ఎవరి పెన్షన్లు ఉంటాయి, ఎవరి పెన్షన్లు కట్ అవుతాయి, కొత్తగా ఎవరి పెన్షన్లు వస్తాయి, లోకల్ కాంగ్రెస్ లీడర్లు ఏం చెప్తే వాళ్ళకే వచ్చే అవకాశం ఉంటుంది. ఇక దీనికి చాలా చాలా అనర్హతలు. ఇప్పుడు అనర్హతలు అంటే ఇప్పుడు నేను చదువుతా వినండి. దీనిలో 5 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్న సంపన్నులు, వాళ్ళకి ఎవరికైనా ఉంటే వాళ్ళకి కట్ అవుతుంది. కట్ అయింది చాలామందికి. ఆదాయ పన్ను చెల్లించిన వారి గురించి వారి పెన్షన్లు కట్ చేసిండ్రు. ఆదాయ పన్ను అంటే ఐటీ ట్యాక్స్ చెల్లిస్తున్న వారిని. ఇక కొంతమంది, నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఈ ట్రాక్టర్ల కోసము, ఊళ్ళో అయితే ట్రాక్టర్లు, బైకులు, ఈ రెండింటి కోసం లోన్ పెట్టినప్పుడు ఆ బ్యాంక్ అని వచ్చి ఐటీ అప్లై చేపిస్తాడు. ఐటీకి ఏమున్నది, ఇంకా 100 రూపాయలు కట్టండి సార్ మీకు లోన్ వచ్చేస్తుంది అంటాడు. మనకు అప్పటికప్పుడు లోన్ రావడం ఇంపార్టెంట్ కాబట్టి సరే కానీ అని ఆయనకు 1000 రూపాయలు ఇస్తాము, ఆయన అన్ని పనులు చేసి పెడతారు, వచ్చేస్తారు. ఇప్పుడు దాన్ని కూడా వ్యాలిడిటీ చేసింది. తర్వాత మొత్తం 1,25,000 పెన్షన్లు, అత్యధికంగా 1,00,000 పెన్షన్లు గ్రామీణ ప్రాంతాలకు చెందిన 1,00,000కు పైగా మొత్తం గ్రామీణ ప్రాంతాలే కట్ అయినాయి. 2 లక్షల, మొత్తం 2 లక్షలు కట్ అయితే సగమేమో మున్సిపాలిటీలు హైదరాబాదు, సగమేమో మొత్తం పల్లెటూళ్ళు, మన గ్రామీణ ప్రాంతాలు, అక్కడనే కట్ అయినాయి. ఎందుకు కట్ అయినాయి అంటే వీళ్ళు ఏం చెప్తారంటే కొత్తగా 45,000 మందికి ఇస్తారంట. కట్ చేసింది 2 లక్షలు, కట్ చేయబోయేది 2 లక్షలు, కానీ ఇచ్చేది మాత్రం 45,000 మంది. ఆ డబ్బులు కూడా మిగిలించుకుంటారు అనమాట వీళ్ళు. ఏంది ఒక రీజన్ ఏం తెలుసా? వీళ్ళు ఆఫీసర్స్ ఊర్లో కూడా వస్తున్నారంట. వచ్చినప్పుడు వీళ్ళు వలస పోయినరు, హైదరాబాద్కు పోయినరు, లేకపోతే ఏడుకో వలస పోయినరు అంటే వాళ్ళ పెన్షన్ కట్ చేస్తారంట. మీరు చనిపోయిన వాళ్ళకి తీసేసినారు, మంచిదే, తీసేయండి. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు ఎవరైనా పెన్షనర్స్ ఉంటే తీసేసినారు, ఓకే, వెల్కమ్. ఎందుకంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకే రావాలి ఖచ్చితంగా. అంతేగాని మొత్తం వడబోస్తామని అసలు అర్హులకి ఇవ్వకుండా పోతే అది ఆ స్కీమ్కి ఏముండదు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ స్కీమును పరిపూర్ణంగా అమలు చేయలేదు. అన్నీ సగం సగం అడ్డదిడ్డంగా అర్హులు అనర్హులవుతారు, అనర్హులు అర్హులవుతారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ చూస్తలేమో మనం. ఇందిరమ్మ ఇళ్ళలో కాంగ్రెస్లో ఎవరికి చెప్తే వాళ్ళే, దాంట్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కువ ఉండవచ్చు. ఆల్రెడీ ఇల్లులకి ఇస్తున్నారు. చాలా ఊర్లలో ఇందిరమ్మ, నాకు మస్తు కంప్లైంట్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఇల్లు ఉంటుంది, ఆయన ఏదో కాంగ్రెస్ తిరుగుతున్నానో, లేకపోతే ఎమ్మెల్యేకి దగ్గరనో, లేకపోతే ఏదో పైసలు ఇచ్చినానో, ఇంకేదో చేసినానో ఆయనకు ఇంకో ఇల్లు ఇస్తారు. ఆయన మళ్ళీ ఒకటి కడతాడు కిరాయి ఇచ్చుకుందామని. కానీ ఈ రెండు, ఒకటి ఐటీది, రెండోది ఊర్లో లేరు అనే నేపంతోన. ఊర్లో లేరు అంటే ఇప్పుడు ఆఫీసర్లు ఎప్పుడు వస్తారో తెలియదు. ఆఫీసర్ నమ్ముకుంటే ఏం కాదు. ఇప్పుడు సరే చూస్తున్నాం మనం, ఓట్లది చూస్తున్నాం కదా, వాళ్ళు ఎప్పుడు వస్తారో, ఏడుకు వస్తారో, ఏడుంటారో, ఇల్లులు తిరగమంటే పోయి ఎన్నో ఏ గ్రామ పంచాయతీ ఆఫీసులను, లేకపోతే హైదరాబాద్లో అయితే ఏ కమ్యూనిటీ హాల్లో కూర్చొని అందరికి ఫోన్లు కొడుతున్నారు, రండి మీరు రండి మీరు రండి అని. వీళ్ళు ఇల్లు పోవాలి కానీ ఇంటికి పోకుండా. ఇక ఇప్పుడు అదంటే కనీసం వాళ్ళకి చేసిన డ్యూటీ అది కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంది అదంతా, కాబట్టి కనీసం ఫోన్లు చేస్తున్నారు. ఈ పెన్షన్ విషయంలో ఎవరు ఫోన్ చేస్తారు? ఎవరు ఫోన్ చేయరు. ఇప్పుడు చాలామంది హైదరాబాద్లో ఉన్నారు, ఊర్లలో పెన్షన్ ఉన్న వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, బ్యాంకు ద్వారా వస్తుంది కాబట్టి తీసుకుంటారు. కొన్ని ఏరియాలో పోస్ట్ ఆఫీస్ ద్వారా వస్తుంది, తమ్ముని పెన్షన్ తీసుకుంటారు ఊళ్ళలో ఉంటే. లేని వాళ్ళు బ్యాంకులో తీసుకుంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ కండిషన్ పెట్టింది. ఈ కండిషన్ కింద చాలామంది వెళ్ళిపోతారు. చాలామంది ఉంటారు కదా, హైదరాబాద్లో ఉండొచ్చు, కరీంనగర్లో ఉండొచ్చు, వరంగల్ ఉండొచ్చు, వాళ్ళ కొడుకుల దగ్గర వచ్చి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ బిడ్డల దగ్గర వచ్చి ఉండొచ్చు, ఎక్కడో వేరే ఊళ్ళో ఉండొచ్చు, ఆ ఊళ్ళో ఉండకుండా. ఈ స్పెసిఫిక్ కండిషన్ విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.
ఇది అన్ని పేపర్లు రాస్తున్నాయి, వరుసగా చూస్తున్నాను నేను. చాలా పేపర్లు అందుబాటులో లేని వాళ్ళు, వలస పోయిన వాళ్ళు అంటే ఇప్పుడు ముంబైకి పోయిన వాళ్ళు, లేకపోతే ఎక్కడో పోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు ముంబైకి పోయిన వాళ్ళు. కానీ ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు, వివిధ టౌన్లకు పోయిన వాళ్ళు, పక్కూరు కొనే వాళ్ళు, బిడ్డ దగ్గర కొనే వాళ్ళు, కొడుకుల దగ్గర పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. మరి వాళ్ళ పెన్షన్ కూడా కట్ చేస్తే ఇంకా 2 లక్షలు ఎందుకు? ఉన్న 42 లక్షల్లో ఇంకొక సగం కట్ చేసుకోండి, మీకు ఇంకా సగం పైసలు మిగులుతాయి. అసలు ఇచ్చేటప్పుడు ఏదైనా మనసు పెట్టి సంపూర్ణంగా అన్నరులను తీసివేయాలి, కానీ అరువులను మాత్రం తీసేది కదా. చాలామంది అరువులకు కూడా మళ్ళీ పెన్షన్లు ఆగిపోతున్నాయి. మళ్ళీ అప్లై చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ పోయి ఎవరినో కాంగ్రెస్ని కలవాలి, లేకపోతే ఎవరినో మున్సిపల్ ఆఫీసర్ని కలవాలి, లేకపోతే లోకల్ ఉంటే లోకల్ సర్పంచ్ని కలవాలి. ఇవన్నీ గడ్బడి చేస్తున్నారు, ఉన్నది ఉన్నట్టుగా ఉంచలేరు. వస్తుంది కదా. ఇప్పుడు చాలామందికి ఈ కేవైసీ గురించి కూడా సమాచారం లేదు. పోయి ఈ కేవైసీ చేసుకోవాలి అని కూడా తెలియదు. అది ఈ సేవలో చేసుకోవాలన్నా, ఎవరైనా ఇంటికి వస్తే చేస్తారా, అది కూడా క్లారిటీ లేదు. అంతా ఆగమాగం జగన్నాథం లాగానే అయిపోయింది. పెన్షన్ వస్తేనే వచ్చినట్టు, రాకపోతే రానట్టు అట్లా అయిపోయిండు. ఇప్పుడు బతుకున్నట్టుగా నిరూపించుకోవాలి, ఓకే. కానీ వాళ్ళు ఏడిపోవాలి, ముసలోళ్ళు ఏడబోయేయాలి, ఏడబోయి తమ్మి ఇంప్రెషన్ పెట్టాలి. ఎక్కడ ప్రభుత్వం క్లారిటీ చెప్పాలి. లేకపోతే వాళ్ళు ఎక్కడో ఊర్లో ఉన్నప్పుడు ఆఫీసర్ ఇంటికి పోయి ఇల్లు తాళం ఉంది కాబట్టి ఆ ఇంటి పక్కన అడుగుతారు, ఏమైంది పలానా లచ్చమ్మా లేదా? లేదు కదా, వాళ్ళు ఇక్కడ ఉన్నారు, హైదరాబాద్ ఉన్నారంటే ఇంకా అయిపోయినా కట్ అయిపోతుంది. అది లేదు, పలానా ఎవరో లేరు అని అంటే ఆమె ఇక్కడ ఉండదు, కరీంనగర్లో ఉంటుంది అంటే కట్ చేసి పడేస్తారా? అందుకే ప్రభుత్వ పథకాల మీద జనం సంతృప్తికరంగా ఎందుకు లేరంటే ఇట్లే అడ్డమైన కండిషన్స్, కొన్ని కండిషన్స్ ఉండాలి. అంతేగాని మరీ లేచిపోయే కండిషన్స్, అసలు పెన్షన్లే ఇవ్వకుండా ఉండే కండిషన్ ఇవ్వదు కదా. మీరు తీసేసేదేమో 2 లక్షలు 4 లక్షలు అంట, ఇచ్చేదేమో 43,000 అంట. దీనికి మళ్ళీ దీర్ఘాలు తీస్తున్నారు. త్వరలో ఆగస్టు 15. యాక్చువల్గా జూన్ 2 అన్నారు ముందు. జూన్ 2 అంటే అందరు ఎదురు చూసిండ్రు జూన్ 2కి వస్తుందేమోనని. జూన్ 2కి వస్తుందంటే జూన్ 2 పోయింది, జూలై 2 పోయింది. ఇక నెక్స్ట్ ఆగస్టు 15 ఒకటి డెడ్ లైన్ మిగిలింది. ఆ రోజు ఎంతమందికి వస్తుందో, ఎవరికి వస్తుందో, అంతలోపు ఎంతమంది తీసేస్తారో ఇవి ఎవరికి అర్థమైతే లేవు. ఆఫీసర్లు కూడా చాలా కన్ఫ్యూజ్ ఉన్నారు. గవర్నమెంట్ ఒక సిస్టమ్, ఎవరికి పెన్షన్ ఇవ్వాలి రూల్. మరి ఈ పెన్షన్ అంటే ఎక్కువ మందికి పెన్షన్ ఇచ్చేందుకు ప్రయత్నం చేయాలి, అంతేగాని ఎక్కువ మందికి పెన్షన్ కట్ చేసి చేయొద్దు కదా అర్హులైన వాళ్ళకు. కానీ ఈ కండిషన్ మీద మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం దాన్ని మరి రివైజ్ చేసుకుంటారా, లేకపోతే క్లారిటీ ఇస్తారా? మళ్ళీ వాళ్ళు హైదరాబాద్లో ఉన్నా, కరీంనగర్లో ఉన్నా, వాళ్ళ ఊళ్ళో ఉన్న పెన్షన్ కంటిన్యూ చేస్తారా? ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా క్లారిటీ. లేకపోతే చాలామంది ఇంకా ముసలిళ్ళకి మంచి మాటలు కూడా ఏం రావు, అన్నీ శాపనార్థాలే ఉంటాయి. రేవంత్ రెడ్డి కన్నా ఎక్కువ వస్తాయి మాటలు వాళ్ళకు. ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వ తరిక ఎట్టుందంటే, యూరియా కోసం ఏమో యాప్లో బుక్ చేయాలంట. యూరియా కోసం యాప్ తీసుకొచ్చి మీరు దానిలో బుక్ చేస్తే ఇస్తామంటారు. పెన్షన్ల కోసం వాళ్ళు ఏడవునా ఇవ్వచ్చు కదా. ఇంత టెక్నాలజీ పెరిగిపోయింది, ఇంత కథ పెరిగిపోయింది, ఇంత అదైంది. వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఎక్కడ ఉన్నా ఈ కేవైసీ చేసుకోండి, మీరు ఎక్కడున్నా మీరు బతుకున్నట్టుగా నిరూపించుకోండి, ఎక్కడున్నా మీరు చేసుకోవచ్చు, అట్లా ఉంటే సిస్టమ్ ఓకే. కానీ ఊళ్ళో ఉండకుంటే, వలస పోతే, సమాచారం లేకపోతే, అధికారులు వచ్చినప్పుడు ఇంటర్ లేకపోతే కట్ అయిపోతుంది అని అంటే పెన్షన్ రానికి ఎంత కష్టం అంటే చాలా కష్టం. మీరు సింపుల్గా తీసేసిపోతారు. ఎవరో ఆఫీసర్ వస్తాడు, ఏమున్నది ఆయనకి టార్గెట్ పెట్టింటారు, మీరు ఈ జిల్లాలో ఇన్ని తీసేయాలి, అదే ఉంటుంది. ఈ జిల్లాలో ఇన్ని తీసేయాలని ఉంటుంది. ఆయన ఇంకా ఉన్నాయి లేనివి టార్గెట్ నింపనికే మొత్తం తీసేసుకుంటూ పోతారు. ఇప్పుడు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు వీళ్ళు పని చేయకపోయినా జీతాలు తీసుకుంటారు. కానీ ఆ ముసలిళ్ళకి 2,000 రూపాయలు పెన్షన్ కింద మీద పడి ఇన్ని కండిషన్లు, ఇన్ని కథలు. జనాల అక్కడికి వచ్చే వరకే కండిషన్లు ఉంటాయి, వీళ్ళకి ఏ కండిషన్స్ ఉండవు. ఒక ఫారెన్ నెల రోజులు ఫారెన్ టూర్ పోయినా ఆయన శాలరీ ఆయనకు వస్తుంది, వాళ్ళ మెయింటెనెన్స్ వస్తుంది, మంత్రులకు, ఎమ్మెల్యేలకు జీతాలు వస్తాయి. ఎవ్వరికి లేదు. అసలు వాళ్ళు 30 రోజుల ఎన్ని రోజులు జనాల దగ్గర ఉంటున్నారు, ఎన్ని రోజులు జనాల కోసం పనిచేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ పర్సనల్ డేస్ కట్ చేయాలి కదా. వాళ్ళకి లక్షల జీతాలు, మళ్ళీ ఇది ఇచ్చేది 2,000 రూపాయలు పెన్షన్, వాళ్ళకి లక్షల జీతాలు ఉంటాయి. అది ఏం జరుగుతుందో తెలియదు. కానీ ప్రభుత్వంలో లేనిపోని కండిషన్స్ తీసుకొచ్చి పెన్షన్స్ను తక్కువ చేయాలి. తక్కువ చేసి రేపు చెప్తారేమో ఉన్నాయని కట్ చేసేసి ఇక మేము ఇచ్చినాం 4 లక్షలు ఇచ్చినాం, 2 లక్షలు ఇచ్చినాం. 4 లక్షలు తీసేసినా కూడా 43,000 ఇచ్చిన పెద్ద మ్యాటరా? 43,000 మందికి అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పటికే 2 లక్షల మంది తీసేసినారు. దాని 43,000 మందికి. ఊళ్ళో పాత కాంగ్రెస్ బాగా గుర్తుంది కదా. ఊళ్ళో ఏముంటుందంటే ఒక ఊళ్ళో 120 పెన్షన్లు ఉంటాయి. 120 పెన్షన్లు ఉంటే ఇంకొక 10 మంది ఉంటారు, 10 మందో 15 మందో పెన్షన్ కోసం చూస్తుంటే వాళ్ళు ఇంకా గ్రామ పంచాయతీ పట్టువారు వచ్చినప్పుడు, లేకపోతే ఎంఆర్ వచ్చినప్పుడు, ఊళ్ళో సర్పంచ్ కనిపించినప్పుడు అడుగుతుంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ 120 మందిలో ఎవరైనా చచ్చిపోతే అప్పుడు ఈ లిస్ట్ ఉంటుంది ఒకటి. ఆ లిస్టు ప్రకారం ఆయన డబ్బులు తీసుకొని, ఆ లిస్టు ప్రకారం వీళ్ళను ఎవరైనా ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళను, లేకపోతే ఆ లిస్టులో ఉన్న వాళ్ళని తీసుకుపోయి దానికి అటాచ్ చేస్తారు. అంటే ఒకరు సస్తే తప్ప ఇంకొకరికి పెన్షన్ రాదు. ఇది పాత సిస్టమ్, ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం మారలే. మార్పు అన్నారు కానీ వాళ్ళ గవర్నమెంటే ఏం మార్చలే. ఇప్పుడు కూడా సేమ్. ఇప్పుడు వీళ్ళందరినీ తీసేస్తే అప్పుడు వీళ్ళ ప్లేస్లో మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొస్తాం. అది కొన్ని తీసుకొస్తాం. 4 లక్షల మంది తీసుకొస్తే 43,000 మందికి ఇస్తాం. ఈ సిస్టమ్ ప్రస్తుతం ఫాలో అవుతుంది. దీనిలో పెన్షనర్లు వాళ్ళకు సాయం చేసే మనమనులు, కొడుకులు ఉంటే సాయం చేసి వాళ్ళ పెన్షన్ పోకుండా కాపాడుకోవడం తప్ప వేరే మార్గమే లేదు.
ప్లీజ్ సబ్స్క్రైబ్.